రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలలో ఉన్న కడప నగర ముస్లిం సోదరులు కడప నగర తెలుగుదేశం పార్టీ మాజీ మైనారిటీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు మాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కడప నగరంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారన్నారు. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, కఠోర దీక్షలతో ఉపవాసాలు ఉంటూ లోక కళ్యాణం కోసం ప్రార్థించడం అభినందనీయమన్నారు. సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ టీడీపీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు కడప నగరంలో మన మాజీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసి దావతే ఇఫ్తారు ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు వచ్చేసి ఒక చికెన్ బిర్యానీ అలాగే ఫ్రూట్స్ ఆయన పంపిణీ చేయడం జరిగింది. కుల మతాల అతీతంగా ఇక్కడ మన ఎన్టీఆర్ విగ్రహం కాడ, ఎన్టీఆర్ సర్కిల్ కాడ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చికెన్ బిర్యానీ అలాగే ఫ్రూట్స్ అందజేయడం జరుగుతుంది. ఇది మన కడప నగరము, కడప జిల్లా యొక్క సంస్కృతి. కుల మతాల అతీతంగా అందరం కూడా ఒకరి పండుగల్లో పాల్గొని దాంట్లో ఆ పండుగల్లో అందరూ పాల్గొని దాంట్లో ఉన్న తృప్తి మరి ఏ దాంట్లో కూడా లేదు. రంజాన్ మాసం వస్తే హిందూ సోదరులు వచ్చేసి మన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడము, వారికి ఆశీర్వదించడము, ఇవన్నీ కూడా గతంలో మన పూర్వీకులు, మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా అలాగే సంక్రాంతి పండుగటప్పుడు, ఉగాది పండుగటప్పుడు మన ముస్లిం సోదరులు వాళ్ళ ఇంటికాడికి పోయి ఆ యొక్క పండుగల్లో పాల్గొని వాళ్లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు పలికి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్టియన్ సోదరులకు అందరూ కూడా హిందూ, ముస్లిము, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్క రంజాన్ పండుగ అలాగే సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ, క్రిస్మస్ పండుగలో ఒకరు అందరూ కూడా పాల్గొని దాంట్లో పాల్గొనడం చాలా మంచి సంస్కృతి. మా తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం తరఫున నిన్న విజయవాడలో బ్రహ్మాండమైన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కుల మతాల అతీతంగా అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసము అహర్నిశలు, పోలవరం ప్రాజెక్టు కోసము ఆయన పాటుపడుతున్న అహర్నిశలు ఆయన యొక్క తపనను అల్లా కూడా, భగవంతుడు కూడా ఆయనకు ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, ప్రజల యొక్క ఆశీర్వాదాలు కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎంతో పవిత్రమైన రంజాన్ సందర్భంగా మా నాయకుడు క్రిస్టియన్లు ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్ద, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో ఈ పార్టీని స్థాపించడం, ఈ పార్టీలో కులమతాలకు అతీతంగా హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కూడా సోదరభావంతో పనిచేస్తాం. ఈరోజు కడప నగరంలో ఎన్నో ఏళ్లగా ఎప్పుడు కూడా హిందూ, ముస్లిం అనే ఫీలింగ్ ఎక్కడా కూడా లేదు. అందరం కూడా అన్నదమ్ముల మాదిరి ఉంటాం. ఈ పవిత్రమైన పండుగలో వాళ్ళు ఒక్కపొద్దులు ఉండి ఆ ఒక్కపొద్దులు తీర్చుకోవడానికి ఈవినింగ్ టైము వాళ్ళు మసీదుల్లో రావడము, ఇక్కడ ఇఫ్తార్ విందు చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ ముస్లిం, హిందూ అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా అన్నదమ్ముల మాదిరి ఇక్కడ పనిచేస్తాం. వాళ్ళు కూడా ఒక్కపొద్దులు ఉండి రంజాన్ పండుగలో ఎంతో పవిత్రమైనది, పేదవాళ్లకు వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఇంత భాగం తీసి అది కూడా కులమతాలకు అతీతంగా పేదవానికి అందరూ కూడా పంచుతారు. నిజంగా మనం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు దీంట్లో పాల్గొనడం మా నగర కమిటీ మాజీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగింది, ఇమ్రాన్ ఆధ్వర్యంలో. కాబట్టి సంతోషం. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు, మాజీ నగర అధ్యక్షులైనటువంటి ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారి విగ్రహం దగ్గర కడప నగరంలోని ముస్లిం సోదరులకు వాళ్ళు ఒక్కపొద్దు చెల్లించేదానికి మజీస్ దగ్గర ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ వాళ్ళకు పండ్లు, చికెన్ బిర్యానీ
ప్యాకెట్లు అందరికీ కూడా ఆయన ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ నాయకత్వానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నాయకత్వం వహించినటువంటి కొండా సుబ్బయ్య, నగర ఉపాధ్యక్షులు, ఇంకా అనేక మంది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మత సామరస్యానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంది కాబట్టి మా రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా మేము అన్ని మతాలు కులాలు అందరము సమానమైనటువంటి దాన్ని నిరూపించే దానికోసమే ఈరోజు మా వ్యవస్థాపకులు రామారావు గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రేపు జరగబోయేటటువంటి మరి హిందువుల పండగ ఉగాది అంటే కొత్త సంవత్సరాది, తెలుగు వారికి కొత్త సంవత్సరాది మరుసటి దినమే మనకు ఈ రంజాన్ యొక్క పండగ రెండు కలిసి వచ్చాయి. కాబట్టి హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు ఒకరికొకరు కలిసిమెలిసి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇమ్రాన్గా ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ తరఫున మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ముందుకు రావాలని, అనేక రకాల ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వీళ్ళు పార్టీని వీడకుండా ఒక అడుగు ముందుకేసి పార్టీ తరఫున ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మైనార్టీ నాయకులు ఇమ్రాన్కు, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కడప నడిబొడ్డున మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మా తెలుగుదేశం పార్టీ నగర మాజీ మైనార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ఫోన్ చేశాడు, అన్న నేను ప్రతి సంవత్సరము నేను ఒక ఫంక్షన్ హాల్లో పెట్టాలనుకుంటున్నానన్నా, కొద్దిగా టైం అడ్జస్ట్ కావడం వల్ల నాకైతే నా మనసంతా కూడా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర చేయాలనే ఉద్దేశంతో అది చేయాలనుకుంటున్నా. అది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో అడిగి నేను చెప్పాను, ఇమ్రాన్ నువ్వు అదే అక్కడ ప్లేస్ అడ్జస్ట్ కాదు కాబట్టి బాక్సులు చేయండి. ఆ విధంగా చేసి బ్రహ్మాండ దాదాపు ఆయన 600 నుంచి 700 బాక్సులు తీసుకొచ్చి ఈ ఇఫ్తార్ విందు అంటే కడప నగరం అనేది హిందూ ముస్లిమ్స్కు ఒక పవిత్రమైనది అని ఎప్పటి నుంచో జరిగే ఇది. ఇక్కడ హిందువులు ఉగాది ప్లస్ ఈ రంజాన్ కలిసి రావడం చాలా శుభపరిమాణం. దాంట్లో భాగంగా నా మిత్రుడు కాబట్టి ఈరోజు దీన్ని కూడా నేను ముందుండి నడిపించాలని మీరంటే దానికి నేను ఓకే అని ఎన్ని కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసడానికి మా ఇమ్రాన్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇమ్రాన్ కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యక్రమం చేశాడు. ఎటువంటి పార్టీ పరంగా ఎటువంటి లబ్ధి చేకూరకుండా పార్టీ అంటే అభిమానం, గుండెల్లో ఉండే అభిమానాన్ని ఆయన ఈ రూపంలో చేసుకోవడం మేము సంతోషపడుతున్నాం. ఆయన తనకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు ప్రత్యేకమైన రంజాన్ మాసంలో ఈరోజు ఒక్కపోతున్న వాళ్ళకి అందరికీ అన్నదానం అనేది చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళకి గోవర్ధన్ అన్న గారు, హరిప్రసాద్ అన్న, అమీర్ బాబు అన్న గారు, మన లక్ష్మీ అడ్డయ్య, మున్నీర్ అక్బరు, కొండా సుబ్బయ్య అందరి ప్రతి ఒక్కరు పెద్దలు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏమంటే మేము తెలుగుదేశం పార్టీ అంటేనే అందరికీ కులం మతానికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటాము, ప్రతి ఒక్కరికి ప్రేమ అభిమానంతో ఉన్నాము. అదే టీడీపీ అంటేనే మరో పేరు వచ్చేసి ప్రేమ అభిమానం అనేదే టీడీపీ పార్టీ. అందుకోసం అనేది మేము మన టీడీపీ ఫౌండరు మన ఎన్టీఆర్ గారుని ఈరోజు ఇక్కడనే ఎన్టీఆర్ సర్కిల్ కాడనే మేము ఇది అన్నదానం కార్యక్రమం అనేది చేసినాము. రాబోయే రోజుల్లో